ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. నెతన్యాహు బతికి ఉంటే తమ పూర్తి బలంతో వేటాడి చంపేస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ ప్రకటించింది. నెతన్యాహు ప్రాణాలతో లేరని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ ఈ హెచ్చరికలు చేసింది. మరోవైపు నెతన్యాహు ఆచూకీపై జరుగుతున్న ప్రచారాన్ని ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. నెతన్యాహు క్షేమంగానే ఉన్నారని స్పష్టం చేసింది. మధ్యప్రాచ్యంలో దాడులు ప్రతిదాడులు తీవ్రమైన వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఇరాన్ హెచ్చరికలు చేసింది. నెతన్యాహు ప్రాణాలతో ఉంటే ఆయన్ను తమ పూర్తి బలంతో వేటాడి చంపేస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ ఓ ప్రకటన చేసింది. గత కొన్ని రోజులుగా నెతన్యాహు బహిరంగంగా కనిపించలేదు. ఈ క్రమంలోనే నెతన్యాహు బతికి ఉంటే ఆయన్ను చంపుతామని ఇరాన్ హెచ్చరించింది. మార్చి 12న నెతన్యాహు ఓ వీడియో సందేశంలో ఇరాన్కు హెచ్చరికలు చేశారు. ఇప్పుడు ఆ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో నెతన్యాహు ఒక చేతికి 6 వేళ్లు ఉన్నట్లు కనిపించడంతో అది ఏఐతో సృష్టించిన నకిలీ వీడియో అని ఇజ్రాయెల్ ప్రధాని ప్రాణాలతో లేరని ప్రచారం జరుగుతోంది. అయితే నెతన్యాహు ఆచూకీపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తీవ్రంగా ఖండించింది. నెతన్యాహు క్షేమంగా ఉన్నారని తుర్కియేకు చెందిన అనడోలు ఏజెన్సీకి వెల్లడించింది. అయితే నెతన్యాహు ఆచూకీపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నెతన్యాహు సైతం కొన్ని రోజులుగా ప్రత్యక్షంగా మీడియా ముందుకు రాలేదు. నెతన్యాహు కుమారుడు యావిర్ నెతన్యాహు కూడా మార్చి 9 నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.